శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలున్న వ్యక్తుల జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు. అష్టాదశ పురాణాలలో ఒకటి గరుడ పురాణం. దీనిని వ్యాస మహర్షి రచించారు. ఈ గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడునకు ఉపదేశించినట్లు, అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. దీనిలో మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించే వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంది. అంతేకాదు, ఈ గరుడ పురాణంలో మనిషి జీవితం, మరణం గురించి చెప్పి మనిషికి విష్ణు భక్తి వైపు నడిపిస్తుంది. ఈరోజు గరుడ పురాణ ప్రకారం ప్రజల జీవితాలను ఇబ్బందుల్లో పడేసే కొన్ని గుణాలను గురించి తెలుసుకుందాం. గరుడ పురాణంలో లోకరక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది విష్ణువు పట్ల భక్తి వైభవాన్ని తెలియజేస్తుంది. దీనితో పాటు జీవితాన్ని మెరుగుపరిచేందుకు వివిధ విధానాలను వివరించారు. వ్యక్తుల జీవితాన్ని సంతోషంగా లేదా విచారంగా మార్చే కొన్ని పనులను గురించి కూడా వివరించారు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని నారాయణుడు తన వాహనమైన గరుడుడికి చెప్పాడని చెబుతారు. ఈ సమయంలో గరుడు జీవితం, మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు విష్ణువుని అడిగాడు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతిదాని ఉద్దేశం మానవ జీవితాన్ని సంతోషంగా, సులభతరం చేయడమే. అందులో పేర్కొన్న సూత్రాలు, నియమాలను పాటించడం ద్వారా వ్యక్తి మరణం తర్వాత ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. గరుడ పురాణంలో పేర్కొన్న ఆ అలవాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరికైనా ఆ లక్షణాలు ఉంటే అతని జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు. అహంకారి, గొప్పలు చెప్పుకునేవాడు. అహంకారి అయిన వ్యక్తి తరచుగా ఇతరులను అవమానిస్తాడు. కాలక్రమేణా అతని అహం పెరుగుతుంది. అతని ఆలోచనలు ఇరుకుగా మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పుడు అతని పతనం ఖాయం. గరుడ పురాణంలో ప్రతి పాపానికి ఒక శిక్ష. ఏ పాపాలకు ఏ శిక్షలంటే దురాశ. గరుడ పురాణం ప్రకారం తనది కాని వస్తువులపై, ఇతరుల సంపదపై ఆశపడకూడదు. దురాశ దుఃఖానికి చేటు. ఈ ఆలోచనను చేసే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అతని కోరికలు ఎప్పటికీ అంతం కావు. దురాశ కారణంగా అతను తప్పుడు పనులు చేస్తూనే ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు అతని సంపద అంతా నాశనమవుతుంది. రాత్రిపూట పెరుగు తినేవాడు. గరుడ పురాణంలో ఆహారం గురించి అనేక నియమాలను పేర్కొంది. ఇందులో రాత్రి సమయంలో పెరుగు తినడం నిషేధించబడింది. రాత్రి సమయంలో శరీరంలో ఎక్కువ కఫం ఉత్పత్తి అవుతుంది. పెరుగుకు చల్లబరిచే గుణం ఉండడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరం అనారోగ్యానికి గురైతే
మీ పనులని ప్రభావితమవుతాయి. కనుక మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మురికి దుస్తులు, మురికి బట్టలు ధరించే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల ఇంట్లో ప్రతికూలత నెలకొంటుంది. రకరకాల వ్యాధులు వారిని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితులలో శారీరక అనారోగ్యానికి, డబ్బుకి హాని కలిగిస్తాయి. కనుక సంతోషకరమైన జీవితం కోసం పరిశుభ్రతమైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.